హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను నా విష్ లింక్ ఎలా క్రియేట్ చేసుకున్నాను అండ్ విష్ లింక్ అంటే ఏంటి అని చెప్పేసి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే క్లియర్ అండ్ షార్ట్గా ఉంటుంది, అంత టైం ఉండదన్నమాట. చాలా సింపుల్గా చెప్పేస్తాను అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు విష్ లింక్ అంటే ఏంటి, ఆ యాప్ ఎలా ఉంటుందని నేను నా పైన విష్ లింక్ యాప్ లోగో ఇస్తున్నాను అనమాట. ఇలా ఉంటుంది, ప్లే స్టోర్లో యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. విష్ లింక్లో డబ్బులు అనేవి కమిషన్ రూపంలో వస్తాయి. వాళ్ళు లింక్ అని కమెంట్ చేస్తే మన లింక్ సెండ్ చేస్తాం కదా, ఆ లింక్ బట్టి వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే మనకి ఆ ప్రోడక్ట్ బట్టి కమిషన్ పడుతుంది అనమాట. ఈ విష్ లింక్ ద్వారా చాలామంది క్రియేటర్స్ ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నారు, చెప్తే నంబర్ కానీ. జస్ట్ ప్రోడక్ట్స్ రివ్యూస్ చేస్తూనే ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నారు అఫిలియేటింగ్ మార్కెటింగ్ ద్వారా. ఏంటి డ్రెస్సెస్ రివ్యూ చేస్తే మనీ వస్తుందా అనుకుంటున్నారా? అవును, వస్తుంది. అండ్ చెప్పాను కదా, విష్ లింక్ అనే యాప్ ద్వారా. ఈ యాప్ అనేది మనకి అఫిలియేట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. యాప్లో మనం రిజిస్టర్ అవ్వాలి. వన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్లో మనం ఏమైనా మనీ ఇన్వెస్ట్ చేయాలంటే ₹1 కూడా మనం ఇన్వెస్ట్ చేయవసరం లేదు. మనకి విష్ లింక్లో ఆటోమేటిక్ డిఎమ్స్ ఆన్ అవ్వాలి అని అంటే ఇన్స్టాగ్రామ్లో 1000 ఫాలోవర్స్ ఉండాలి అండ్ యూట్యూబ్ ఉంటే యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అప్పుడే మనకి లింక్స్ అనేవి వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్కి వెళ్తాయి అనమాట. లేదు అంటే వాళ్ళు లింక్ అని కామెంట్ చేసినా సరే వాళ్ళకి లింక్ వెళ్ళదు, మీరు వీడియో చేసి పోస్ట్ చేసినా సరే. అండ్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలని కూడా నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి పెడతాను అనమాట. ఇంకా ఇందులో ఫేసే చూపించాలి అని చెప్పేసి ఏం లేదు. చాలామంది స్నాప్లో బొమ్మలు పెట్టుకొని చేస్తారు కదా, అలా కూడా చేయొచ్చు. లేదు మాకు మేము ఫేస్ చూపించగలం, మేము ఫేస్ రివీల్ చేయగలం అంటే మీరు ఫేస్ రివీల్ చేసి కూడా చేసుకోవచ్చు వీడియో. అప్పుడు ఎంగేజ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఫేస్ చూపించడానికి మా ఇంట్లో ఒప్పుకోరు అని అంటే అట్లీస్ట్ వాయిస్ అయినా ఇవ్వండి. జస్ట్ ఆ ప్రోడక్ట్ చూపించి మీ వాయిస్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదో ఒకటి చెప్తేనే కదా ఇంకా ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది బాగా, ఇంకా అర్థమవుతుంది కూడా ఇంకా ఏ ప్రోడక్ట్ చూపిస్తున్నామో ఎలా ఉంది అని చెప్పేసి. ఇంకా చాలా బ్రాండ్స్ విష్ లింక్తో కొలాబరేట్ అయ్యి ఉన్నాయి. వాటి నుంచి కూడా మనకి ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి అన్నమాట. విష్ లింక్ సోర్సింగ్ చేస్తే అది మీకు చేసే కొద్దీ తెలుస్తుంది. అండ్ మన డబ్బులతో మనం ప్రోడక్ట్స్ కొనుక్కొని రివ్యూ చేసి పోస్ట్ చేయాలన్నమాట. డబ్బులు ఎవ్వరు ఫ్రీగా ప్రోడక్ట్స్ కూడా రావు స్టార్టింగ్లో. ఒక 2-3 thousand పట్టుకొని ఇంకా ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేసి వాటిని రీసైక్లింగ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ప్రోడక్ట్ రిటర్న్ చేయగానే మీ మనీ మీకు అకౌంట్లో పడిపోతుంది. మళ్ళీ ఆ మనీతో ఇంకో ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు, అలా రీసైకిల్ చేసుకోవచ్చు. ఇంకా విష్ లింక్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలని ఇప్పుడు చూపిస్తాను. ప్లే స్టోర్లోకి వెళ్ళి విష్ లింక్ క్రియేటర్ అని కొట్టాలి. విష్ లింక్ అని కొట్టకండి, విష్ లింక్ క్రియేటర్ అని కొట్టండి. వన్స్ ఆ యాప్ డౌన్లోడ్ అయిపోయాక ఇంకా ఓపెన్ చేయగానే ఇంకా మన ఫోన్ నెంబర్, ఓటీపీ అడుగుతుంది అనమాట. అవి ఇచ్చేయాలి. నెక్స్ట్ ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను నా ఫోన్ నెంబర్ అది కొట్టగానే నా అకౌంట్ నాకు వచ్చేసింది. సో మీరు అకౌంట్ స్టార్టింగ్లో లాగిన్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, యూట్యూబ్ని మీరు ఎలా లాగిన్ చేస్తారో నార్మల్గా అలా లాగిన్ చేయాలన్నమాట. లింక్ చేయాలి ఈ విష్ లింక్కి. నా ఇన్సైట్స్ చూపిస్తాను మీకు, అంటే నా అమౌంట్ ఎంత వచ్చింది, ఎంత జనరేట్ అవుతుందని చెప్పేసి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుంది. నాకు ఇంకా ₹105 పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నవి మళ్ళీ మనకి రిటర్న్లో పడిపోతాయి అనమాట. ఈ మంత్ అయితే జస్ట్ ₹25 అనమాట, ఎందుకంటే నేను అసలు వీడియోసే చేయలేదు. మనం ఎలా క్రియేట్ చేయాలి వీడియోకి ఆటోమేటిక్ డిఎమ్స్ అనేది, మనం ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తాం కదా, ఆ వీడియో పోస్ట్ చేసిన దాని మీద నొక్కితే మనకి ఇలా వస్తుంది అనమాట. ఒక టైటిల్ రాయాలి మనం ఏదో ఒకటి, అంటే ఆ డ్రెస్ గురించి. నేనైతే మీషో 3-piece సెట్ అని చెప్పేసి ఇచ్చాను అనమాట దానికి. నెక్స్ట్ యాడ్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోయి ఇంకా ప్రోడక్ట్ లింక్ మనం అక్కడ ట్యాగ్ చేయాలన్నమాట. ఇంకా నేను ఏ ప్రోడక్ట్ కొన్నానో ఆ ప్రోడక్ట్ లింక్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసేస్తే ఇంకా ఆ ప్రోడక్ట్ లింక్ వచ్చేస్తుంది. ఇలా ఒక్కటి కాదు, చాలా లింక్స్ మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా దానికి ఎంత పర్సెంటేజ్ పడుతుందో, నాకు కమిషన్ అనేది 7.5% అనమాట. పబ్లిక్ విష్ లింక్ నొక్కితే ఇంకా పబ్లిక్ అయిపోద్ది అనమాట. ఇంకా ఆటోమేటిక్ డిఎమ్స్ ఆన్ అయిపోతాయి. మీరు ఎవరైనా లింక్ అని కమెంట్ చేస్తే ఇంకా వాళ్ళకి లింక్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ అయితే ఇవే, ఒక 10 ఉంటాయి అంతే. వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి.